హాయ్, ఈరోజు కాత్యాయనపురం నుంచి మంచి ఆకుకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఆకుకూరలు తీసుకోవాలా కొంచెం కొంచెం, ముఖ్యంగా మెంతి ఆకు, చుక్కకూర, తోటకూర, పాలకూర అండి, కొత్తిమీర ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలా. మనకి ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమైతే ఆ ఆకుకూర ఎక్కువ తీసుకోండి. నేనైతే మెంతికూర ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని మెంతికూర ఎక్కువగా తీసుకున్నాను. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ తీసుకొని అన్ని కుక్కర్లో పెట్టేసేసేయండి. ఆకుకూరలు, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, చింతపండు, పసుపు, కారము, కొత్తిమీర కూడా అన్నీ వేసి ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసేసి 3 విజిల్స్ రానివ్వండి. అంతే. ఆ ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుంటే ఆకుకూర పులుసు. ఎక్కువ చింతపండు వేయొద్దండి చుక్కకూర ఉన్నప్పుడు. చుక్కకూర లేకపోతే ఒక రెబ్బ ఎక్కువ వేయండి, లేకపోతే తక్కువ వేసుకోండి. చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఈ చలికాలం కూడా పుల్ల పుల్లగా కారకారంగా తినాలనుకుంటే ఈ ఆకుకూరల పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. తాలింపులో గార్లిక్, ఇంగువ వేయడం మర్చిపోండి.